యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏంటంట? మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. మరి మనల్ని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే మనల్ని ఎందుకు ఏర్పాటు చేసినాడు దేవుడు? ఈ భూలోకంలో అందరు దేవుని ఒక స్వరూపాలే, దేవుని ఒక సంతానమే. ఈ ప్రపంచంలో ఆదం మొదలుకొని నేటి వరకు పుట్టిన ప్రతి వ్యక్తి ఆదం నుండి వచ్చిన వ్యక్తే. వాళ్ళు అంగీకరించకపోయినా ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలోనే, తెలిసి తెలియకుండా దేవుని ఏదో విధంగా ఆరాధించిన వ్యక్తి. కానీ ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని భాషలు అన్ని ఉన్నప్పటికీ దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఆ ఎన్నుకున్న జాబితాలలో నువ్వు, నేను, మనము ఉన్నాం. అవునా? అయితే మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మనందరిని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు అంటే ఆటోమేటిక్గా మన కుటుంబం వచ్చేస్తుంది. ఎందుకంటే బైబిల్లో నోవా కుటుంబం, అవునా? దానియేల్ కుటుంబం, అబ్రహాం సంతానం. మనకి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు? ఫలించడానికి. ఎందుకు? అప్పుడు ఒక చెట్టు ఫలిస్తున్నప్పుడు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఒక చెట్టు ఫలిస్తున్నప్పుడు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? నెంబర్ 1, ఆ గింజే చావాల్సి వస్తుంది. విత్తనం ఏం కావాలి? చావాలి. చచ్చిపోయిన తర్వాత భూమి ఎంత గట్టిగా ఉన్నా భూమిని ఆ చిన్న విత్తనము ఏం చేస్తుంది? పగులు చేసి చెట్టు వస్తుంది. మెల్లగా చెట్టు పెరిగిన కొలది ఎండను తట్టుకోవాలి, గాలిని తట్టుకోవాలి. అవునా? ఎండను, గాలిని, కొన్నిసార్లు ముళ్ళను, ఇవన్నీ తట్టుకొని మెల్లమెల్లగా చెట్టు ఏమవుతుంటది? ఎదుగుతున్నప్పుడు ఆ చెట్టును ఎవ్వరూ పట్టించుకోరు. దానికి కొన్ని చెట్లకు నీళ్ళు పోయారు ఏం. కానీ అది ఏం చేస్తుంది? అన్నిటిని, ముళ్ళ కంచెలను, ఎండను, వానను, అన్నికి తప్పు అది ఏం చేస్తుంది? తట్టుకొని ఏమవుతుంది? పెద్దగైతే. అవునా? పెద్దగైన తర్వాత ఏమవుతుంది? ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇచ్చినప్పుడు అందరు వస్తారు. ఎప్పుడు వస్తారు? ఫలాలు ఇచ్చేటప్పుడు అందరు వస్తారు. పక్షులు వస్తాయి, మనుషులు వస్తారు, అందరు వస్తారు. ఫలాలు ఇచ్చే వరకు ఎవరు రారు కదా. మన లైఫ్లో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే, ఎన్నుకున్న అనగానే ఫుల్ అనుకుంటాడు. ఎన్నుకున్న అనగానే ఏంటంటే నువ్వు కష్టాల ద్వారా పోవాల్సిందే. నువ్వు ఒక విత్తనం విత్తబడిందంటే ఫస్ట్ అది సావాల్సిందే. చచ్చిన తర్వాత ఏమవుతుంది? మెల్లగా అన్ని భూమిని బద్దలు కొట్టి అన్ని తట్టుకొని మొత్తం నిలబడుతుంది. నిలబడిన తర్వాత ఇవన్నిటికీ కాపాడేది ఎవరు? ఒక చెట్టు ఫలం ఇచ్చేవారు కాపాడేది ఎవరు? దేవుడే. పౌలు అంటాడు, నేను నాటిదిని అప్పుడు నీళ్లు పోసిన వృద్ధి కలిగేవాడు దేవుడు. ఒక చెట్టును ఫలించేయాలంటే ఎవరు? దేవుడు డిసైడ్ చేసింది కాబట్టి. మరి కష్టాలు వస్తున్నాయి అంటే ఆ కష్టాలలో ఆ చెట్టు ఏమవుతుంది? దృఢపడుతుంది, గట్టిగా నిలబడుతుంది. ఓడిపోయి చచ్చిపోతుంది ఆ చెట్టు. ఆల్రెడీ చచ్చిన చెట్టు ఇంకా వస్తుందా? సో మన జీవితాల్లో కూడా ఇదే విధంగా మన కష్టాలు వస్తున్నాయి, ఎవరు తోడలేదు, ఎవరు లేరంటే దేవునికి తోడు. ఎవరున్నారు? గాలి వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, భూమిని బద్దలు కొట్టాలి. ఇవన్నిటిని దూసుకొని పోవాల్సిందే. అది విధానం. ఏంటిది? చెట్టు ఫలించడానికి ఆ పద్ధతి అదగా దేవుడు నియమించింది కాబట్టి, అది పద్ధతి కాబట్టి చెట్టు ఖచ్చితంగా ఇవన్నిటి నుండి వెళ్ళాల్సింది. మన జీవితాలలో కూడా ఇవన్నిటి నుండి మనం ఏం కావాలి? వెళ్ళాల్సిందే. చూడండి, ఒకసారి పౌలుకి వచ్చి ఒక ప్రవక్త అంటాడు, నువ్వు యెరూషలేములో పోతే నీకు ఇట్లా కట్టేస్తారు, ఇట్లా చేతులు కట్టేస్తారు, కాలు కట్టేస్తారు, నీకు ఇక్కడ చంపేస్తారు అంటే పౌలు ఏమంటాడు? బాబు, నేను కొరడా దెబ్బలు తినక సావుకైనా రెడీయే నేను అంటే ఆయన ఆల్రెడీ సచ్చిను కాబట్టి ఇంకేం చంపుతాడు అంటే దానికి ఏం చేస్తున్నాడు? ఆయన నిలబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిలబడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా అంటే డాక్టర్ కొన్ని రోజులు చచ్చిపోతాడు కానీ మనిషి ఏమవుతాడు? ఇక రోజనే ఎందుకు చచ్చిపోతాడట? ఒక మాట చెప్తా, పుట్టిన ప్రతి వ్యక్తికి ఒకరోజు ఏముంది? అందరు తెలుసు. అవునా? మళ్ళీ కొత్తగా ప్రాఫెసీలు అవసరం లేదు. అవునా? నువ్వు చచ్చిపోబోతున్నా అంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఎనుకో ముందో కానీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? దేవుడు. కాబట్టి ఏం చేయొద్దు దాని గురించి చూడండి. ఒకటి, మనల్ని దేవుడు పెట్టింది ఎందుకు? నెంబర్ 1, ఫలించడానికి. రెండోది చూద్దాం, నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 11:28 మనం ఫలించాలి, చేయాలి. ప్రయాసపడి. ఇప్పుడు ప్రపంచంలో ప్రయాసపడని వ్యక్తులు ఉన్నారా? ప్రతి ఒక్కరు ఏదో విధంగా ప్రయాసపడుతున్నారు. జరుగుతున్నాయండి. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరిగింది అనుకో, మా చుట్టాలందరికి ఇన్విటేషన్ ఇస్తారా నేను? అట్లా ఎవరు ఇవ్వరు. ఇస్తారా? దగ్గర ఉన్న వాళ్ళకే పిలుచుకొని పెళ్లి చేసుకుంది కదా. ఇప్పుడు కూడా ఇన్విటేషన్ అందరికా అంటే అందరికి అనొచ్చు, అందరు కాదనొచ్చు. ఎందుకంటే బాబు అందరు భారం మోస్తున్నారు, కానీ నువ్వు నీ భారాన్ని దించుకోవాలంటే ఏం చేయాలి? నా యొద్దకు రావాలి. ఇప్పుడు మనకి ఏం భారం ఉంది? ఇప్పుడు మనం చూడండి, ఇది మోస్తున్నాను అనుకోండి, అది కనిపిస్తుంది. భారం ఇది
కనిపిస్తుంది. మరి ప్రతి వ్యక్తి మోసే భారం ఏంటిది? చూడండి, కొంతమంది అనారోగ్యమైన భారం మోస్తారు, కొందరు అప్పులనే భారం మోస్తారు, అవమానాలనే భారం మోస్తారు, కష్టాలు మోస్తారు, ఇలాంటి మోస్తారు. కొంతమంది పనికిరాని భారాలు కూడా మోస్తారు, గాలి కొట్టుకోపోయి కొంపలు కూడా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. సో నానా విధమైన భారాలు, పాపపు భారం, శాపపు భారం, పూర్వీకులకు వచ్చిన భారం, ఇవన్నీ మనిషి ఏం చేస్తాడు? మోస్తాడు. కానీ మోసే భారం మనిషికి కనిపించదు. మోస్తుంటాడు కానీ మనిషికి కనిపించదు. ఈ భారం ఉన్న వ్యక్తి పరిగెత్తాడా? పోనీ వేగంగా నడవగలుగుతాడా? ఎలా నడుస్తాడు? కష్టంగా నడుస్తూ ఉంటాడు. భారం ఎక్కువైతే ఏంటిది? ప్రయాణం ఏమవుతుంది? స్లో అవుతుంది. భారం తక్కువ అయితే ప్రయాణము వేగవంతం అవుతుంది కదా. మనం వేగంగా వెళ్ళాలంటే భారం తక్కువ కావాలి, మెల్లగా వెళ్ళాలంటే భారం ఎక్కువైతే ఏమవుతాం? మెల్లగా ఏమవుతాం? వెళ్తాం కదా. ఇప్పుడు ఈ భారాన్ని పెట్టుకొని మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, ఎలా ఫలించగలుగుతాం? అందుకే దేవుడు ఏమంటాడు? ఏర్పరచబడ్డ వాళ్ళని, ఇగో భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కిందికి చదవండి. ఇంకా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. ఇప్పుడు ఏమంటున్నాడు? మనిషికి భారం లేకుంటే, బాధ్యత లేకుంటే ఇష్టం వచ్చాడు పోతాం. కాబట్టి నీకున్న ఈ పనికిమాలి భారాలన్నీ ఏం చేయమంటున్నాడు? శిలువ దగ్గరికి తీసుకురమ్మంటాడు, దించేయమంటున్నాడు. ఏం భారాలు? టెన్షన్స్. మనిషికి ఈ రోజుల్లో ఉండే టెన్షన్స్ ఏంటిది చెప్పండి? ఒక 2-3. ఈ రోజుల్లో మనిషికి ఉండే టెన్షన్స్ ఏంటిది? అప్పులు అంటే డబ్బుల గురించి టెన్షన్స్. రెండోది ఆరోగ్యం గురించి టెన్షన్స్, ఇంకా పిల్లల గురించి టెన్షన్స్, ఇంకా ఇవే టెన్షన్స్ అని పెట్టుకొని మనిషికి ఏమన్నా ఆలోచించగలుగుతాడా? మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడా? లేదు. ఇవన్నీ దేవుడు ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ దించి. ఎందుకు దేవుడు భారం అంతటి దించేయమంటున్నాడు? నువ్వు భారం అంతా దించితేనే గాని, దేవుడు ఒక భారం ఎత్తుకుంటేనే గాని నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుడు ఒక సిల్వని ఎత్తుకుంటే గాని ముందుకు సులువుగా వెళ్ళలేవు. ఈ లోకాంశమైన భారం అంతా దించాం. ఎందుకు దించేయమంటున్నంటే, మొదట నేను 18 రాజుని, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహింప, ఇవన్నీ నేను ఇస్తా. నువ్వు ఇవన్నీ లోకాంశం ఇవన్నీ పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళవు కాబట్టి దించాలి. ఇప్పుడు ఈ భారాన్ని ఎలా దించాలి మనం? ఇప్పుడు భారం ఉంది, అందరికి ఉంది. ఇప్పుడు మీరు అందరు వచ్చినారు. కొంతమందికి అవమానమైన భారం ఉంది, కొంతమంది ఏమో ఇది ఏమవుతుంది, ఇంట్లో ఏమవుతుంది, బయట ఏమవుతుంది, ఈ జాగా ఏమవుతుంది, లేకపోతే ఆస్తి పంచడం ఏమవుతుంది, లేకపోతే ఇది అందరికి ఏదోదో భారం కలిగి ఉన్నారు. కొంతమందికి సంతానం లేదని, కొంతమంది పిల్లలు వినట్లేదని, కొంతమంది ఫీజు కట్టాలని, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాడు, అనేకమైన భారాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ భారం దించాలి. ప్రతి ఒక్కరికి భారం అనేది ఇప్పుడు అర్థమైంది. దించాలి. ఎలా దించాలి? ఇప్పుడు 1 సమూయేలు 1వ అధ్యాయము 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఏంటిది? ఈమె భారం అంట ఎక్కడ కుమ్మరిస్తుందంట? ఈమె వెళ్ళి మనుషులతో కొట్లాడిందా? చూడండి, లీహా రేచెల్ గాని రెబెకా గాని వాళ్ళ భర్తలతో సంతానం ఇస్తావా లేదా అని చెప్పి వాళ్ళ భర్తలతో కొట్లాడు. వాళ్ళ భర్తలు ఏమన్నా నేనేమన్నా దేవుణ్ణా అని. కానీ హన్న ఏం చేస్తుంది? భర్తతో కొట్లాడట్లేదు. ఎవరితో కొట్లాడుతుంది? ఆమె మందిరానికి వచ్చి ఆమె భారం అంతా ఎక్కడ దించుతుంది? ఆమె దేవుని సొంత దించుతుంది. సో నీకున్న భారం అంతా కూడా ఎక్కడ తీసుకొచ్చి దించాలి? మందిరంలోకి వచ్చి దేవుని ద్వారా నీ హృదయం అంతా చూడండి, ప్రార్థన అనగానే ఏదో అని కాదు, నీ హార్ట్ నుండి వచ్చేదే ప్రేమ. నీ హృదయాంతంగా నుండి ఏమైతే భారం దించుతావో అదే. ఆమె వచ్చి మందిరానికి వచ్చి హన్న ఏం చేసింది? తన భారం అంతటిని దించి వేసుకుంది. దించి వేసినాక ఆమె ఎట్లా వెళ్ళింది ఇంటికి? చూద్దాం. అక్కడ మందిరానికి వచ్చినప్పుడు భారంతో వచ్చింది, తిరిగి వెళ్తాప్పుడు ఎలా వెళ్ళింది ఆమె? అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఏమైందంట ఆమె? ఆ రోజు నుండి దుఃఖపడడం ఏమైంది? ఆమె ఏమైందంట? ఈమె ఎప్పుడైతే ఆమె భారం తీసుకొచ్చి దేవుని మందిరంలో కుమ్మరించిందో, హృదయాంతరం కుమ్మరించిందో, భారం మొత్తం పోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? ఈమె హాయిగా భోజనం చేస్తుంది, మంచిగా భోజనం చేసింది. ఎందుకు భోజనం చేసింది ఆమె? అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసినట్టుంది. ఆమె
వచ్చి ప్రార్థన చేసుకుని భారం అంతా దించి వేసి ఇంటికి వెళ్ళి ఇక దేవుడు నా ప్రార్థన విన్నా, నాకు జవాబు వస్తుంది, జవాబు కోసం వెయిట్ చేసుకుంటా ఇక ఆనందంగా నమ్మింది ఆమె. దేవుడు ఏం చేసిన జీవితంలో కార్యం చేశాడు కదా. సరే ఒకసారి మనము ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మీలో ఈ సత్క్రియ, మీలో ఈ సత్క్రియ, సత్క్రియ అంటే గుడ్ వర్క్. మంచి ఒక దేవుడు మన జీవితాలలో మంచి పనిని ఏం చేసినాడు? ఆరంభించినాడు. అనుకుంది ఎవరు? మన జీవితాల్లో మంచి పని చేయాలని అనుకుంది ఎవరు? దాన్ని కష్టపడింది ఎవరు? ఆరంభించింది ఎవరు? కదా. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మనం ఒక భూమిని ఎన్నుకున్నట్టు మనల్ని దేవుడు ఎన్నుకొని ఏం చేసినాడు? మనలో ఒక సత్క్రియ చేయాలని ఆయన ఆలోచించి ఆయన మనలో ఏం చేసినాడు? సత్క్రియ అనే విత్తనం వేయడము, సత్క్రియ అనేది మనలో ఏం చేసినాడు? ఆరంభం చేసినాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు దినం వరకు, యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటంట? ప్లాన్ వేసింది ఆయన, మొదలు పెట్టింది ఆయన, తుదిముట్టించేది ఎవరు? అది మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి అంతే. మనం చేసేది ఆలోచించింది ఆయన, ప్రారంభం చేసింది ఆయన, తుదముట్టించేది, కొనసాగించి తుదముట్టించేది ఆయన. సో మనము దానికి నేను చేస్తున్నాను నా అనేది ఎప్పుడు ఫీలింగ్స్ మన జీవితాలలో దేవుడు ఏంటిది? మనం బహుగా ఫలించాలని నిర్ణయించింది ఎవరు? దేవుడు. విత్తనం వేసింది ఎవరు? దాన్ని నీళ్లు పోసి నాటి పెరిగి చేసేది ఎవరు? ఫలాలు ఇచ్చేది ఎవరు? సో మన జీవితాలలో కార్యం ఆరంభం చేసిన వ్యక్తి, కొనసాగించే వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన తుదముట్టిస్తాడు. ఏం చేస్తాడు? అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఆలోచించి మూరెడు తక్కువ గాని మూరెడు ఎక్కువ గాని చేయదు. ఎవరు ఆలోచిస్తారు? బాగా ఎవరు ఆలోచిస్తారు? ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం చేద్దామని ఎవరు బాగా ఆలోచించేది ఎవరు? దేవుడు బిడ్డలు ప్లాన్ వేస్తారు, అదే జనులు ఆలోచిస్తారు. ఇప్పుడు అలా చెప్పకన్నా తెలివి తక్కువలు ఆలోచిస్తారు, తెలివి గలలు ఏం చేస్తారు? ప్రణాళికలు వేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? తెలివి తక్కువలు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. తెలివి గలలు ఏం చేస్తారు? దానిలోకి బయటపడేది ఏం చేస్తారు? ప్రణాళిక వేస్తారు. ఆలోచించిన వ్యక్తి పైకి వస్తాడా? ప్రణాళికలు వేసిన వ్యక్తి పైకి వస్తాడా? జ్ఞానం గల వ్యక్తి ఏం చేస్తాడు? దానిలోకి బయటకు ఎలా పడాలను? అవునా? మనం ఎట్లుంటామంటే ఒక కథ చెప్తాం. ఒక రోడ్ మీద అంటే ఒక కారు పోతుందంట. కారు పోతప్పుడు ఈ చిలుకుంటుంది కదా, ప్యారెట్, అది దాన్ని ఢీ కొట్టి పడిపోద్దంట. పడిపోగానే ఆ కార్లోకి వచ్చి ఆ డ్రైవర్ బయటకు వచ్చి ఆ చిలుకని తీసుకుంటాడంట. అయ్యో అనవసరంగా కార్కి ఢీకొని పడిపోయింది బాబు అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి దానికి దెబ్బ దాకా తీసి ఒక పింజరం కొనుక్కొచ్చి పింజరంలో వేసిందంట. పింజరం వేసినాక చూద్దాం రేపటి వరకు అని చెప్పేసి దాన్ని పింజరం పెట్టండి. ఒక తెల్లారు అయిపోయిన తర్వాత చిలుకలు వేస్తుందంట. చిలుకలు వేసినాక ఆ చిలుకకు మాటలు వస్తాయంట. ఆ చిలుక అంటదంట, ఆ ఓనర్ కార్ డ్రైవర్ రాగానే అబ్బా ఇది బతికిందా అని చెప్పి మనసులో అనుకుంటే ఆ చిలుక మాట్లాడదంట, ఆ డ్రైవర్ చచ్చిపోయినాడా అడిగిందంట. ఎందుకంటే నాకు జైలు వేసినారు కదా అన్నదంట. ఏమన్నదంట అది? ఆ మాటలు వచ్చి చిలుక ఏమన్నదంట? నన్ను గుద్దిన డ్రైవరు చచ్చిపోయినా కాబట్టి నన్ను ఎక్కడేసినారు? జైలు వేసినారంట. అంటే ఆ వ్యక్తి ఆలోచించే విధానం, ఈ వ్యక్తి ఆలోచించే విధానము, ఈ వ్యక్తి ఆలోచించే విధానం కదా. మన లైఫ్ లో కూడా అలానే ఆలోచిస్తాం. మన లైఫ్ లో కూడా సరే చూడండి, ఒక దేవుడు మనలో ఏం చేసినాడు? మంచి పని ఏంటంటే మొదటిగా మనకు రక్షణ ఇచ్చినాడు. సరే కదా, ఏమి ఇచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు. రక్షణ ఇచ్చిన దేవుడు బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్తలో, ఆయన ప్రజలను ఆయననే రక్షించాడు. ఇప్పుడు నిన్ను నన్ను రక్షించినాడు కాబట్టి మనం ఈ రోజు ఉన్నాం కదా. ఇంతవరకు మనం ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే కారణం ఏంటిది? దేవుడు మనల్ని రక్షించు కదా. కానీ మన విశ్వాసం ఎట్లుంటుంది తెలుసా? ఇంతవరకు దేవుడు రక్షణ, కానీ రేపు రక్షిస్తాడో లేడో, రేపు తిండి దొరుకుతుందో లేదో, రేపు బట్ట దొరుకుతుందో లేదో, రేపు రోడ్డు మీద పడతానేమో అడుగుతున్నా అనే విశ్వాసం మనది. ఏంటిది? ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఒక్కడు కూడా పళ్ళు పోకుండా మనం ఇచ్చేసిన దేవుడు ఇక మీదట కాపాడా? ఇక మీదట పోషించాడా? ఇక మీదట మనల్ని రక్షించాడా? రక్షిస్తాడా లేదా? కానీ మనిషికి ఏంటిది? తెలివి లేనివాడు ఏం చేస్తాడు? తెలివి గలవాడు, జ్ఞానం గల వ్యక్తి ఏం చేస్తాడు? అందుకే దేవుడు నా ప్రజలు జ్ఞానం లేకుండా, జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఒక మాట అంట, కాళ్ళు వస్తుంది, కాళ్ళని నరకేసుకుంటారు ఎవరైనా? కాళ్ళు వస్తుంది అనుకోండి, నరకేస్తే బాగుంటుంది అని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి కాళ్ళు వస్తుంది, దీనికైనా మందు వాడితే లేకపోతే కొంచెం మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంది, నేను కొద్దిగా పడుకుంటే అనేసి ఆయన ప్లాన్ చేసుకొని దానికి ఏదో రాసుకొని పడుకొని మార్నింగ్ లేచి అబ్బా తగ్గిపోయింది అనుకుంటాడు. ఈడేమో నేను కాలు కోసేస్తే బాగుండదు అనుకుని అర్ధరాత్రి కోసుకున్నాడు అనుకో, ఎక్కడ పోయి పడతాడు? ఇప్పుడు దీన్ని ఇద్దరిలో ఆలోచించిన వ్యక్తి కరెక్ట్ చేసినాడా లేకపోతే ప్రణాళిక లేచిన వ్యక్తి కరెక్ట్ చేసినాడా?
ప్రణాళికలు కదా. మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు ఏంటిది, అందుకే దేవుడు అంటారు ఆలోచించొద్దు, చింతించకుడి, మీ చింత యావద్దు ఆయన మీద వేయుడి. మనం ఏం చేయాలి? పైకి రావాలంటే ఏం చేయాలి? సమస్యలను బయటికి రావాలంటే ఏం చేయాలి? ప్రణాళికలు. ఈమె ఏం చేసింది? హన్న ఏం చేసింది? భారంతో వచ్చింది. ఏం చేసింది? మందిరానికి వెళ్ళి ఏం చేసింది? మొత్తం కుమ్మరించేసింది. ప్రణాళిక. ఇంటికి వెళ్ళింది, హాయిగా ఉంది, అవునా, మంచిగా తింటుంది, హాయిగా ఉంది. ఆమె ఆనందాన్ని చూసి దేవుడు ఏం చేసినాడు? నమ్మినందుకు దేవుడు ఏం చేసినాడు? ఒక సంతానం ఇచ్చినాడా? మరి కొడుకులు కూతురు కూడా దేవుడు అనుగ్రహించి. మన లైఫ్లో కూడా ఏంటిది? కార్యం ఆరంభం చేసిన, సత్క్రియని ఆరంభం చేసిన వాడు, కొనసాగించేవాడు ఆయననే, తుదం గుట్టించేవాడు. ఎవరైతే ప్రాణాన్ని పెడతారో వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళ ప్రాణాన్ని కాపాడువాడు ఏమవుతాడంట? ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు ఈ కాపాడడంలో, ఈ పోగొట్టుకోవడంలో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర ఏముంది? నిత్య జీవం ఉంది. యేసుప్రభు దగ్గర ఏముంది? నిత్య జీవం ఉంది. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం కదా. యేసుప్రభు దగ్గర ఏముంది? మనందరికి కావాల్సింది ఏంటిది? నిత్య జీవం కావాలి. యేసుప్రభు దగ్గర ఏముంది? జీవం ఉంది. ఈ జీవానికి అడ్డుకు వచ్చింది ఏంటి? మనిషికి మరణం. ఇప్పుడు ఈ బ్రదర్ తన ఏముంది? యేసుప్రభు అనుకోండి, బ్రదర్ తన ఏముంది? నిత్య జీవం ఉంది. ఇప్పుడు నేను ఈ నిత్య జీవం పొందుకోవాలి అంటే, సపోజ్ నా దగ్గర ఏముంది? మరణం అనుకోండి. ఏంటిది? నా దగ్గర ఏముంది? ఈ మరణం ఎందుకు వచ్చింది నాకు? ఈ మరణం నాకు ఎందుకు వచ్చింది? దేవుడు ఒక ఆజ్ఞను ఉల్లంఘించింది కాబట్టి నాకేమొచ్చింది? ఒకవేళ దేవుని ఒక ఆజ్ఞను ఉల్లంఘించకపోయి ఉంటే, నాకు ఇది లేకుంటేనే నేను డైరెక్ట్ ఏం తీసుకునేటోని? నిత్య జీవం. నేను దేవుని ఒక ఆజ్ఞను ఉల్లంఘించి నా జీవితంలో నిత్య జీవం పొందుకోవడానికి ఏం తెచ్చుకున్నాను? మరణం తెచ్చుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఆ నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం కావాలి? ఈ మరణాన్ని ఏం చేయాలి? నేను దాటిపోవాలి. ఏం చేయాలి? ఈ మరణాన్ని నేనేం చేయాలి? ఈ మరణాన్ని దాటితేనే కానీ నేనేం చేయను. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది మరణం. ఓకేనా? ఇది నిత్య జీవం. యేసు ప్రభు నిత్య జీవం. నేను ఇది పొందుకోవాలంటే నాకు మధ్యలో ఏముంది? మరణం ఉంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మరణాన్ని దాటితే నేనేం పొందుకుంటాను? ఒకవేళ నేను మరణాన్ని దాటలేదు అనుకోండి, నా జీవితం ఏమవుతుంది? ఇక్కడనే ఆగిపోతుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నంటే, నీ ప్రాణాన్ని కాపాడుకుంటే పోగొట్టుకుంటే కాపాడుకుంటావు. అంటే యేసు ప్రభు అంటే ఏంటిది? ఒక విత్తనం సస్తేనే గానీ మొలకెత్తదు. సో ఇప్పుడు ఈ రెండిటికి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం రెండిటికి కొద్దిగా కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడంట? రక్షింపబడతాడు. ఎస్, ఆ వ్యక్తి రక్షింపబడిన వారు, నమ్మి బాప్టిజం పొందిన వారి వలన ఏమవుతుంది అన్నాడు? సూచక్రియలు కనిపిస్తాయి. సూచక్రియల తర్వాత ఏమవుతుంది ఆయన? ఇప్పుడు నేను పాపం అంతా భారం మోసుకుంటా ఉన్నా, పాపంలో ఏమైనా నేను మునిగిపోయి ఉన్నాను, సిలువ చెంతకు వచ్చినాను. ఎక్కడికి? ఇది సిలువ అనుకుంది. ఇప్పుడు నేనేంటిది? పాప భారం మోసుకుంటా సిలువ దగ్గరకు వచ్చిన. నా పాప భారం అంతా ఏం చేసినాను? సిలువ దించేసిన. ఎందుకు దించిన? నేను ఎట్లా దించిన అంటే, యేసు ప్రభు నేను ఏం చేసినాను? నా సొంత రక్షకుడుగా అంగీకరించిన. అయితే ఈయన ఎవరు? ఈయన ఇప్పుడు రక్షకుడు, అవునా? ఈ రక్షకుడు ఇప్పుడు ఈయన నాకు ఏం చేసినాడు? యేసు ప్రభు నేనేమైనా ఇప్పుడు లోకానుసరంగా ఏమైనా నేను చనిపోయినా? బాప్టిజం అంటే ఏంటిది? లోకానుసరంగా చనిపోయి తిరిగి అంటే నేనేం చేసిన? లోకాశాలు అన్నిటిని ఏం చేసిన? నేను చచ్చిపోయినా. నేను అవునా? చచ్చిపోయినప్పుడు ఈ సిలువ ఏమైంది? నాకు ఒక బ్రిడ్జిగా మారింది ఇట్లా. అప్పుడు నేనేమైనా ఈ సిలువ మీదకి వెళ్ళిపోయినా. మరణం నుండి నేను ఎక్కడికి దాటినా? అర్థమైందా? ఇప్పుడు నేనేమైంది? ఈ సిలువ దగ్గరకు వచ్చి నా భారం అంతా దించేసి సిలువ మీదకి వెళ్ళి నేనేం దాటిపోయినా? ఇప్పుడు నేను నా ప్రాణాన్ని ఇచ్చినోడిని నేనేం పొందుకున్నా? ఈ ప్రాణాన్ని ఇక్కడ ఇచ్చినందుకే నేను నిత్య జీవం పొందుకున్నా. ఒకవేళ నేను ఆ ప్రాణాన్ని ఇవ్వకపోతే నాకు బ్రిడ్జ్ ఏర్పడు. ఇప్పుడు నేను ప్రాణాన్ని ఇక్కడ విడిచిపెట్టకపోతే నేను ఇది మరణాన్ని దాటగలుగుతానా? ఇప్పుడు ప్రతి వ్యక్తి మనము ఏం చేసినాము? లోకానుసరంగా చనిపోయి క్రీస్తు ద్వారా ఏం చేసినాం? మనం మరణం నుండి జీవంకి దాటాం కదా. కొంతమంది దాటేసి మళ్ళీ వెనకలకు వస్తూ ఉంటారు, లోతు భార్యలాగా. వెనకలు ఏముంది? నా పాత జీవితం అట్లుంటే, నా పాత జీవితం పాపంలో ఎంత హాయిగా ఉన్నాను అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి నువ్వు మరణించిన తర్వాత ఎక్కడ పోతున్నావు? నువ్వు ఎందుకు నిత్య జీవం పోతున్నావు? ఇప్పుడు నిత్య జీవం పోకపోతే ఈ మరణాన్ని దగ్గర ఆగినావు అనుకో, మరణం నుండి డైరెక్ట్ ఎక్కడ పోతావు? నువ్వు నరకంలోకి పోతావు. అవునా? గళితులు 2వ అధ్యాయం 2:20.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ ఇప్పుడు వేయబడి ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభుని నా సొంత రక్షకుడు అంగీకరించినానో అప్పుడే నేను ఏమైనాను? సిలువ వేయబడ్డా. ఇప్పుడు చాలా మంది అంటారు ఏంటిది, నా శాపాలు నా పాపాలు అన్ని యేసు ప్రభు ఏం వేసుకున్నాడు? సిలువ మీద వేసుకున్నాడు. ఎలా వేసుకున్నాడు అంటే ఎలా వేసుకున్నాడు? నా పాపాలు ఏంది? ఆయన 2000 సంవత్సరాలకి చనిపోతే నా ఇప్పుడు చేసిన పాపాలు ఆయన అప్పుడు వేసుకోవడం ఏంటిది అని అనుకుంటాడు. కొన్నిసార్లు సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నేను ఈ పాపం ఎప్పుడు చేసినా? ఈ మధ్యకాలంలో చేసిన. యేసు ప్రభు చనిపోయింది ఎప్పుడు? 2000 సంవత్సరాల పూర్వం చనిపోయినాడు. మరి ఇప్పుడు చేసిన పాపాలు ఆయన అప్పుడే వేసుకున్నాడు ఎట్లా అని అంటే, ఇప్పుడు ఏంటిది? ఈ సిలువ ఉంది. ఏం చేసిన కదండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి. ఎందుకంటే నేను క్రీస్తుతో పాటు నా పాపాలు శాపాలకి ఏమైనా నేను అక్కడ చనిపోయినా. ఏమైనా నేను చనిపోయినా. ఇప్పుడు బాప్టిజం అంటే ఏంటిది? క్రీస్తులో అంటే ఏంటి? లోకానుసారంగా నేనేం చనిపోయి సమాధి చేయబడ్డా. అంటే క్రీస్తు అంటే నా పాపాలు నా శాపాలన్నీ నేను ఆ భారం అంతా ఎక్కడ వేసేసిన? నేను సిలువ మీద వేసిపోయిన తర్వాత నేను చనిపోయాను, సమాధి చేయబడ్డా. చూడండి, క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా నువ్వు జీవించువాడు నేను కాను. అయితే ఇప్పుడు నాలో ఇప్పుడు ఏమైంది? సిలువ దగ్గర ఎక్స్చేంజ్ అయింది. ఏంటిది? నా భారాన్ని నా మరణాన్ని యేసు ప్రభుకి ఇచ్చి యేసు ప్రభు దగ్గర ఉన్న జీవాన్ని నేనేం చేసిన? పొందుకున్నా. రెండు జరిగినాయి అక్కడ. ఒకటి ఏం చేసిన? నా పాపంని నా శాప నా మరణాన్ని ఎవరికి ఇచ్చిన? యేసు ప్రభుకి ఇచ్చేసిన. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు చేత ఏముంది? ఆ జీవాన్ని నేను తీసుకొని ఏమైనా దాటిపోయినా, మరణాన్ని ఏమైనా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 20 నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి తిని ఇంకను జీవించేవాడు నేను కాను. ఇప్పుడు జీవించేవాడు నేను కాను. ఓకేనా? ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఏమైంది? చూడండి, చాలా విత్తనాలు వేస్తాం, కొన్ని విత్తనాలు చచ్చిపోతాయి, కొన్ని విత్తనాలు ఏమైతాయి? అవునా? సువార్తని విత్తనం చాలా వేసినాం, కొన్ని విత్తనాలు చనిపోయినాయి. కానీ ఆ భూమిని పగులు కొట్టి వచ్చి చెట్టుగా మారిందంటే ఇక మీరు మేము. హల్లెలూయా. ఎందుకు? మనం క్రీస్తుతో పాటు ఏమైనాము? సిలువలో చనిపోయి ఇప్పుడు మనకి ఇచ్చే జీవం ఎవరు ఇచ్చింది? ఇప్పుడు ఆ గింజ ఏమైంది? విత్తనం చనిపోయింది. ఇప్పుడు మళ్ళా తిరిగి దానికి జీవం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ సత్క్రియని ఎందుకు ఆరంభించినాడు దేవుడు? ఆ చనిపోయిన విత్తనంలో ఏరు వేసి జీవం ఇచ్చి మళ్ళా దానికి శక్తి ఇచ్చింది. ఎందుకంటే దాని ఫలాలు యేసు ప్రభు తినాలని చెప్పిన అర్థమైందా? ఇప్పుడు ఒక విత్తనం మనం వేస్తాం భూమిలో. ఎందుకు వేస్తాము? ఏ ఆశ పట్టేస్తాం మనము? ఒక మామిడికాయ వేసినాం అనుకోండి, కొద్ది కాలం అయిన తర్వాత ఈ చెట్టు నుండి ఏమొస్తాయి? మామిడికాయలు వస్తాయి, నేను తింటానని చెప్పేసి విత్తనం వేస్తాం. విత్తనం వేయంగానే విత్తనం ఏమైంది? చనిపోయింది. సో మనం కూడా లోకంలో దేవుడు వేసినప్పుడు లోకాంశం చనిపోయినాం. ఇప్పుడు మనం ఏంటి? క్రీస్తులో. సో మనం కూడా క్రీస్తులో చనిపోయినాక ఆ భూమిని బద్దలు కొట్టి ఏ విధంగా విత్తనం మొలకెత్తిందో, యేసు ప్రభు చనిపోయి సమాధిని చీల్చి ఏ విధంగా వచ్చాడో, మనం కూడా పాపం చనిపోయినాక యేసు పునరుశక్తితోని మళ్ళీ తిరిగి బాప్టిజం ద్వారా ఎలా లేచినామో, పరిశుద్ధాత్మ జీవాన్ని ఎలా పొందుకున్నామో. ఎందుకు పరిశుద్ధాత్మ జీవం మనకి ఇచ్చినట్టే నువ్వు బహుగా ఫలించు. అర్థమైందా? ఒక విత్తనం వేసిన భూమి బద్దలు కొట్టి ఏ విధంగా వస్తుందో మనం కూడా ఏం చేసినాము? పాపంలో చనిపోయి తిరిగి లేచినాం. ఇప్పుడు చెట్టు లేచిన తర్వాత అసలు జీవితం ఏమైంది? ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ చెట్టు చనిపోయే వరకు దాని ఏంటిది ఎవరు లెక్క పెట్టరు, అక్కడితో దాని చాప్టర్ క్లోజ్. మన జీవితాల్లో కూడా బాప్టిజం తీసుకోక ముందు నువ్వు చేసిన పాపాలన్నీ దేవుని ఒప్పుకున్న తర్వాత ఆ భారం అంతా సిలువ దించిన వేసిన తర్వాత అక్కడితో ఆ చాప్టర్ ఏమైంది? క్లోజ్. ఇప్పుడు ఆ విత్తనం భూమిని బద్దలు కొట్టి పైకెత్తున్నప్పటి నుండే ఆ చెట్టు వయస్సు అన్ని లెక్కలకు వస్తాయి. అవునా? మన జీవితాలలో కూడా మనం బాప్టిజం తీసుకున్న తర్వాత క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన తర్వాత దేవుని ఒక పరిశుద్ధాత్మ జీవాన్ని పొందుకున్నాక అప్పుడు నువ్వు చేసే పనులని అప్పుడు కష్టాలు మొదలైతాయి. ఏం మొదలైతాయి? ఈ కష్టాలు మొదలైతాయి. ఈ కష్టాలలో కూడా ఇంకో సైడ్ నుండి కష్టాలు ఎక్కువైనప్పుడు జీవం కూడా ఎక్కువనే అవుతుంటది. ఆ చెట్టు పెరిగిన కొలది ఎండ, చూడండి, చిన్న ఇంత చెట్టు ఉంటది, ఎండ ఎంత పెద్దగా ఉంటది, గాలి తుఫాన్ ఏది వచ్చినా అది ఏం చేస్తుంది? తట్టుకొని నిలబడుతుంది. అవునా? మన ఆత్మీయ జీవితంలో కూడా జస్ట్ నువ్వు నిలబడు. ఏంటిది? కొట్టుకోపోకు, నిలబడు. ఏం చేయాలి? క్రీస్తులో నిలబడాలి. నీలో సత్క్రియ ఆరంభం చేసిన వాడు, కొనసాగించువాడు ఆయనే, తుదముట్టించువాడు ఆయన. కాబట్టి నీకు ఆ గాలి వచ్చినా, ఎండ వచ్చినా, వర్షం వచ్చినా కానీ నువ్వు మునిగి ఏం కావు? మునిగిపోతుందా చెట్టు? వర్షం వచ్చిన ఫుల్ వర్షం, నీళ్ళు ఫుల్ నిండిపోతాయి. 4 రోజులు ఆ నీళ్ళన్నీ ఏమైతాయి? మళ్ళీ చెట్టు అట్లనే ఉండదు. కొన్నిసార్లు మనం కూడా కష్టాలను మునిగిపోతాం. నువ్వు అట్లనే దేవుళ్ళు ఉండు, అది ఎట్లా వచ్చిన కష్టాలు అట్లనే పోతాయి. మన జీవితాల్లో కూడా కష్టాలు కొన్నిసార్లు అనుకోకుండా ఏం చేయకుండా ఫుల్ వచ్చేస్తాయి. మనం ఏం చేయాలి? జస్ట్ నిలబడాలి.
చెట్టు ఏం చేస్తుంది? నిలబడుతుంది అంతే. ఎందుకు? కార్యాన్ని ఆరంభించిన వాడెవరు? కొనసాగించే వాడెవరు? తుదముట్టించే వాడెవరు? దేవుడు. కాబట్టి జస్ట్ నిలబడు. కొన్ని రోజులు అయితే ఆ కష్టాలు ఏ విధంగా అయితే నీళ్ళు ఎక్కువైపోయి నేను ముంచేసిపోయినాయో, మళ్ళీ కొన్ని రోజులు అవుతే అవన్నీ ఏమవుతాయి? దాన్ని నువ్వు ముంచేస్తావు. ఏం కంగారు పడవు. ఫస్ట్ అది నేను ముంచిదేమో, కొన్ని రోజులు అవుతే ఆ నీళ్ళని నువ్వు మంచి వేస్తావు. కానీ నువ్వు ఏం చేయాలి? గమ్మున నిలబడాలి. ఏం చేయాలి? జస్ట్ వెయిట్. ఆ నీళ్ళన్నీ పోయింది, ఈ నీళ్ళన్నీ ఎక్కువైనాయి పోయినాయి, కానీ ఈ చెట్టు ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. ఇంకేమవుతుంది? పెరుగుతుంది. అవునా? ఈ వర్షం వచ్చినా, ఎండొచ్చినా, గాలి వచ్చినా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, చెట్టుకు ఎదగడం మట్టుకు ఆపదు. చెట్టు ఎదుగుదలా ఆగదు. దానికి కావాల్సింది సామర్థ్యం అంతా భూమి నుండి ఏం చేస్తుంది? లాక్కుంటది. దాని కష్టం వచ్చినప్పుడు ఏర్లను ఏం చేస్తుంది? మట్టి గట్టిగా పట్టేసుకుంటారు. మనం కూడా కష్టాలు నీవేనా వచ్చినప్పుడు దేశప్రభుని గట్టిగా నాటుకోపోవాలి. ఏం కావాలి? ఏ విధంగా అయితే పైన చెట్టు కనిపిస్తుంది, కానీ దాని అసలు బలం అంతా ఎక్కడుంటది? వేలలో ఉంటది కదా, వేలు నాటిపోయి ఉంటది కదా. అదే విధంగా మనం శరీరంగా కనిపిస్తున్నట్టు బలహీనంగా ఇలా ఉండాలి, కానీ మన ఆత్మలో పరిశుద్ధాత్మతోని యేసు ప్రభుతోని గట్టిగా ఏం కావాలి? నాటుకుని పోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఏంటిది? ఏళ్ళు ఏ విధంగా అయితే మట్టిలో లోపల మట్టిని గట్టిగా పట్టుకుంటుందో పట్టుతోనో, మనం కూడా చూడడానికి బయట కానీ మన ఆత్మలో మనం యేసు ప్రభుని ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా సహవాసం చేసుకుంటా దృఢంగా పట్టుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మని యేసు ప్రభుని ఎంత గట్టిగా పట్టుకుంటావో ఈ శరీరానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమీ కాదు. ఎందుకు? నీ వేర్లు ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. సో మన ఆత్మ కూడా ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో ఉంది. అందుకే నాకు వేరేగా ఉండి మీరు ఏమీ ఈజీగా పడిపోతాం. కాబట్టి అప్పుడు మన వేర్లు గట్టిగా, మన ఆత్మ దేవుళ్ళు గట్టిగా ఉందనుకో, ఈ శరీరం గురించి మనం పట్టించుకుంటామా? వేర్లు చెట్టు గురించి పట్టించుకుంటుందా? ఆ వేర్లు కాపాడుకోవడానికి చూస్తుందా? ఇప్పుడు ఆ చెట్టు తుఫాన్, ఎండ, గాలి వచ్చినప్పుడు కింద పనిచేస్తుందా, పైన పనిచేస్తుందా? పైన ఏమో ఇలా పడిపోయినట్టు, ఇలా వంగిపోయినట్టు చేస్తుంది, అవునా? కానీ కింద ఏం చేస్తుంది? అది వేర్ల ద్వారా ఏం చేస్తుంది? కొంచెం వేర్లు విస్తరించి మట్టిని ఇంకా. మనం కూడా నీలో దేవుడు ఒక సత్క్రియని ఆరంభించాడు, పరిశుద్ధాత్మని ఇచ్చిన దేవుడు కాబట్టి, నీ ఆత్మ కాబట్టి శరీరంలో ఓడిపోయినట్టు, పడిపోయినట్టు నువ్వు ఉంటావు. కానీ అదే సమయంలో నీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మని యేసు ప్రభువు ఏం చేయాలి? సో చెట్టు ఏ విధంగా అయితే మట్టిని గట్టిగా పట్టుకుంటుందో, మనం ఏం చేయాలి? ఏం చేయాలి? నీకు శోధనలు ఇవన్నీ వస్తున్నప్పుడు పడిపోయినట్టే ఉండాలి. నేచర్కి ఎప్పుడు అగేన్స్ట్ గా పోదు చెట్టు. పోతుందా? పోదు. గాలి ఇటు నుండి వస్తే ఇటు పడిపోయినట్టు అవుతుంది. తర్వాత గాలి ఆగిపోగానే టక్కన లేచిన పడుతుంది. గాలి ఇటు నుండి వస్తే ఇటు పడిపోయినట్టు కనిపిస్తుంది, గాలి ఆగిపోగానే లేచిన పడుతుంది, అవునా? వర్షం పడుతుంది అనుకో, ఆకులు వంగిపోయినట్టు అనిపిస్తుంది, వర్షం ఆగిపోయినా మళ్ళా, అవునా? సో మనం కూడా నేచర్కి అగేన్స్ట్ గా ఎప్పుడు పోవద్దు. కష్టం వస్తున్నా పడిపోయినట్టే ఉండాలి, అది కష్టాన్ని లేచినట్టే మళ్ళీ నిలబడాలి. కానీ మన వేర్లు ఏం చేసుకోవాలి? యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధాత్మతో ఏమవ్వాలి? నీళ్ళ మట్టి ఏర్లు ఎలా కలిసిపోతుందో మనము పరిశుద్ధాత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏం కావాలి? ఏకమైపోయినాం అనుకోండి, నువ్వు ఎంత పడిపోతున్నా కానీ నీకు ఒకటి ఉంటుంది, అరే ఎంతసేపు కొడతా, కొట్టుకోరా గాలి అంటూ. వాడు ఉఫ్ 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 ఊది వాడే అలసిపోతాడు, మళ్ళీ టక్క నువ్వు నిలబడతావు. ఏమైందిరా, అయిపోయిందా అంటూ. ఎందుకు? లోపల నుండి నువ్వు స్ట్రాంగ్ ఈ వచ్చినావు కాబట్టి లోపల ఎంత ఎక్కువ కష్టాలు వస్తాయి, లోపల ఏర్లు ఏం చేస్తుంది అంత గట్టిగా అవుతుంది. మన లైఫ్ లో కూడా నువ్వు ఒక స్ట్రాంగ్ బిలీవర్ కావాలి, నువ్వు ఒక మంచి యోధుడు కావాలని దేవుడు అందుకే నీకు ఏం చేస్తాడు? ఇవి అనుమతిస్తాడు. నేను కూడా ఒకసారి అనుకున్నాను, ఏమనుకున్నంటే, ప్రభా వాడు ఇంత చేస్తున్నాడు, నువ్వు వాడికి ఏం చేయట్లేదు కదా అని మనం చేస్తే అనుకున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, నీ సైడ్ నుండి ఆలోచించకరా, నా సైడ్ నుండి ఆలోచించాను. ఇప్పుడు దేవుని సైడ్ నుండి అంటే ఒక మాట, ఇప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమైనా కావాలనుకోండి, వీడికి బలం ఎంత తెలుసు, వీడికి బలం ఎంత మనకు తెలుసు. ఆ ప్రాబ్లమ్ ని ఒక్క నిమిషంలో మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే వీడి పవర్ ఎక్కువ కనిపిస్తుంది. ఒక వ్యక్తికి నలుగురు కొడుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తి వీక్ ఉన్నా కానీ నలుగురు, నాకున్న పవర్ ప్రకారంగా ఈ నలుగురిని ఒఫ్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా దేవుడు కూడా కొన్నిసార్లు మనకు అనుమతిస్తాడు. ఏం చేస్తారు? అరే నా బిడ్డలకి ఏం చేయగలుగుతారు, నువ్వు చేయి చూద్దాం అంటాడు. ఈ బిడ్డలకి ఏమంటాడు? నువ్వు పరిశుద్ధాత్మలో ఎంత స్ట్రాంగ్ అవుతావు. ఎందుకంటే మన క్రైస్తవ సోమవాళ్ళు కదా, కష్టం వస్తేనే మందిరానికి వస్తాం, కష్టం వస్తేనే ప్రార్థన చేస్తాం, కష్టం వస్తేనే సినిమాలు సీరియల్ మానేస్తాం. లేకపోతే ఇంట్లో టీవీ ఎందుకుంది? చూడడానికి. మొబైల్ ఎందుకుంది? చూడడానికి. అనుమతి ఇచ్చినప్పుడు నువ్వు నిలబడతావు. కొన్ని చెట్లు ఏమైతాయి? వేర్లు గట్టిగా పట్టుకొని చెట్లు ఏమైతాయి? విరిగిపోతాయి. విరిగిపోయి ఏమైతాయి? ఎండిపోతాయి, అవునా? మనం కూడా కొన్నిసార్లు మన జీవితాలలో కొంతమంది చూడండి రక్షణ పొందుకుంటే దేవుడు స్టార్టింగ్ దేవుడు అంటాడు, తర్వాత మా చుట్టాలని, మా ఫ్రెండ్స్ అని, వాళ్ళని, వీళ్ళని, చుట్టుపక్కలని ఏమవుతారు? దేవుళ్ళకి గెలిచి మెల్లగా వెళ్ళిపోతారు. కొన్ని చెట్లు ఏమైతాయి? విరిగిపోతాయి.
కానీ నిలబడే చెట్టు ఏమవుతుంది? విరిగిపోయిన చెట్టు ఫలిస్తుందా? విరిగిపోయిన చెట్టు ఎక్కడ ఇవ్వబడుతుంది? లాస్ట్కి పొయ్యిలో పడుతుంది. అవునా? విరిగిపోయిన చెట్టు ఎక్కడేస్తారు? పొయ్యిలో ఇస్తారు. నిలబడ్డ చెట్టుని ఎక్కడ పెడతారు? అది అక్కడనే ఉంటుంది, కానీ లాస్ట్కి ఏమి ఇస్తుంది? అది ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు ఎవరికి కావాలి? దేవుడు కావాలి. మన లైఫ్ లో కూడా ఇవన్నీ వచ్చినప్పుడు లోపల నుండి ఏర్లు ఏదో కట్టి ఉంటుందో మనం కూడా పరిశుద్ధాత్మ దేవునితో స్థిరంగా నాటుకోపోతే అది కనిపించదు. నువ్వు ఆత్మలో దేవుళ్ళు గట్టిగా పట్టుకోవడం, దేవుళ్ళు ఉండడం స్ట్రాంగ్ కనిపించదు, కానీ అది ఏమవుతుంది? మెల్లమెల్లగా ఎండ వాన ఏది వచ్చినా నీ గ్రోత్ ని మట్టుకు ఎవరు ఆపరు. ఒక టైం వస్తుంది, రాగానే ఒకమైన మంచి దాసుడా నీ దగ్గర మంచి ఫలాలు ఉన్నాయి అని అంటాడు కదా. సో మనం కూడా దేవునిలో పరిశుద్ధాత్మలు ఈ కష్ట సమయంలో ఏం కావాలి? దృఢంగా నాటుకుని పోవాలి. ఎవరైనా చచ్చిపోతాడంటే తెలుసు, నాకు చచ్చిపోతాడంటే తెలుసు. నీ కష్టాలు వస్తాయా? తెలుసు. నష్టాలు వస్తాయా? తెలుసు. ఇవన్నీ నాలో ఒక ఆయన ఏం చేసినాడు? సత్క్రియని ఆరంభించిన వాడు, కొనసాగించువాడు ఆయన, తుదముట్టించువాడు ఆయన. నా జీవితం గురించి నాకన్నా ఎక్కువ పట్టించుకునేటోడు. దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు? ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఫలించడానికి. ఎలా ఫలించాలి? ఆయననే సత్క్రియని ఆరంభించినాడు, కొనసాగిస్తాడు ఆయన, తుదముట్టించేది ఆయన. మనం జస్ట్ క్రీస్తులో ఏం చేయాలి? నిలబడాలి. నిన్న ఏం జరిగింది దేవుడు తెలుసు, ఈ రోజు ఏం జరుగుతుందో దేవుడు తెలుసు, రేపు ఏం జరగదే. నీకు భారం ఉందా? మందిరంకి రా. నీ భారం అంతా ఏం చేయి? కుమ్మరించి ఇంటికి వెళ్ళి సంతోషంగా. ఇంటికి వెళ్ళి నువ్వు ఒక్కసారి మందిరంలో అడుగు పెట్టినావు అనుకో, నువ్వు భారంతో వచ్చినావు అనుకో. చూడండి, ఇప్పుడు నేను 100 బ్యాగులు సిమెంట్ బ్యాగ్ తెప్పించినాను అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? 100 బ్యాగులు నేను సిమెంట్ ఒక లారీ తెప్పిస్తానండి. ఏం తెప్పిస్తా? 100 బ్యాగ్ సిమెంట్ తెప్పిస్తా. వాళ్ళు సగం దించి సగం తీసుకెళ్తారా? లారీ తీసుకొచ్చి చూపించి తీసుకెళ్తారా? ఏం చేస్తారు వాళ్ళు? కావాలంటే ఒక దినం ఆగుతారు, కానీ జాగా లేకుండా ఒక దినం ఆగి ఆ లారీని ఖాళీ చేసే తీసుకెళ్తారు. అవునా? వాళ్ళు వచ్చిన పనిని సంపూర్తి చేసే వెళ్తారు. కానీ మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నీ బాణాన్ని దించుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం దించే పోవాలి. దించి సంతోషంగా వెళ్ళి సంతోషంగా దేవుడు ఒక మాట అంటాడు. ఎక్కడ? 7వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 7వ వచనము. ఇది ఏర్పరచబడ్డ వాళ్ళకు, దేవుడు బిడ్డలకు మట్టుకే, ఇది జ్ఞానవంతులకు మట్టుకే. ఈ వాక్యం అందరి కాదు. అర్థమైందా? చింతించడంలో కాదు ఇది. ఇది చింతించడంలో కాదు, సమస్యలకు గెలిచి బయటపడేటోళ్ళ కోసం ఇది. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనసుతో. ఎందుకు? నీ భారం ఏమైంది? అన్న ఏం చేసింది? ఆ భారం అంతా ఏం చేసింది? మందిరంలో దించి వేసింది. అది అనారోగ్యం భారం గాని, అప్పుల భారం గాని, డబ్బులు ఏదో ఒక భారం, ఎగ్జామ్ భారం గాని, ఏదో ఏం చేసింది అక్కడ? ఆమె దించి వేసి ఎలా వెళ్ళింది? వెళ్ళి నీ ద్రాక్ష రసము తాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఇది జ్ఞానవంతులు చేసే పని. మందిరానికి వచ్చినప్పుడు నీ భారం అంతా ఏం చేయాలి? దించి వేసి తర్వాత వెళ్ళి ఏం చేయాలి? నువ్వు సంతోషంగా ఎలా ఉండాలి? నువ్వు ఏడుస్తే ఎవరు సంతోషిస్తారు? నువ్వు సంతోషిస్తే ఎవరు సంతోషిస్తారు తెలుసా? నువ్వు ఏడుస్తే ఎవరు సంతోషం, నువ్వు నవ్వుతే ఎవరు సంతోషిస్తారు తెలుసా? ఎంత బాధపడతావు, నువ్వు ఎంత ఏడిచినావు అనుకో, ఉంటాడు సాతాన్ గాడు, అంత ఎంజాయ్ చేస్తారు. అబ్బా దేవుడు బిడ్డలు ఏడుతున్నారు. ఇప్పుడు చూడండి, మీ శత్రువులు ఏడుస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీ శత్రువులు గొడవ పడితే మీకు ఎలా అనిపిస్తుంది? ఓ ఎక్కలేని ఆనందం, పరలోకమే వచ్చేస్తుంది. ప్రభా పరలోకం లేక నాకు ఇదే చాలు. ఎందుకు? నీ శత్రువులు వాళ్ళు కొట్లాడుకుంటూ ఎంత మజా వస్తుంది కదా. అలాగా మీ ఇంట్లో నువ్వు గొడవ పడితే కూడా, నువ్వు ఏడిస్తే, నువ్వు దుఃఖపడితే, నువ్వు ఎంత ఏడిస్తే, ఎంత దుఃఖపడి, ఎంత నిన్ను కొట్టుకున్నావు అనుకో, సాతాన్ గాడికి అంత ఏమవుతుంది? ఎందుకు సంతోషం అయితే వాడికి? సాతాన్కి శత్రువు ఎవరు? దేవుడు బిడ్డలు.